చరిత్ర ఎప్పుడూ విజేతల గురించే మాట్లాడుతుంది. కానీ కుట్రలకు బలైపోయిన కొందరు వీరుల కథలను మర్చిపోతూ ఉంటుంది. 17వ శతాబ్దపు దక్షిణాది రాజకీయాలను శాసించిన ఒక తెలుగు వీరుడు, ఔరంగజేబు అంతటి చక్రవర్తి మెచ్చిన పరాక్రమవంతుడు, శత్రువు ఎదురుగా వస్తే సింహంలా వేటారే ఆ వీరుడు ఒక పిరికి పంద వేసిన కుట్రలో ఎలా ఊపిరి వదిలారు? ఈ కథలో వెంకటగిరి రాజవంశ ఆణిముత్యం రాజా బంగారు యాచమ నాయుడు యొక్క రక్తసిక్త చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. ముందుగా చిన్న విన్నపం, మీరు మా వీడియోలు చూస్తున్నా సబ్స్క్రైబ్ అవ్వడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 360 స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. అది 1684 దక్షిణాది గడ్డపై ఒక చీకటి అధ్యాయం మొదలైంది. ఆర్కాట్ పరిసర ప్రాంతాల్లో మట్ల అప్పలరాయుడు అనే పేరు వింటేనే జనం గడగల్లారిపోయేవారు. అతడు సామాన్యమైన వ్యక్తి కాదు. వేల మంది భోయ చెంచు తెగల సైన్యాన్ని పోగు చేసి ఒక అజేయమైన శక్తిగా మారారు. కడప, గుంటూరు, ఒంటిమిట్ట, నందలూరు ఇలా ఓడ్ల మీద పడి దోచుకుంటూ రక్తాన్ని ఏరులై పారిస్తున్నారు. ఆ ఆగడాలను ఆపడం ఎవ్వరి వల్ల కావడం లేదు. అప్పుడు ఆర్కాటు నవాబు కళ్ళు బంగారు యాచమనాయుడు వైపు మళ్ళాయి. ఆ తిరుగుబాటుదారుణ్ణి పట్టుకుంటే కోరిన బహుమతి ఇస్తాను అని నవాబు సవాలు విసిరారు. బంగారు యాచమనాయుడు ఆ సవాల్ని స్వీకరించాడు. యాచమనాయుడు తన మిత్రుడు ధామర వెంకటపతి నాయుడుతో కలిసి రాపూరు కొండల్లో శత్రువు కోసం వేట మొదలుపెట్టారు. కానీ అప్పలరాయుడు చాలా తెలివైనవారు. నాయుడు దగ్గర తక్కువ సైన్యం ఉందని తెలుసుకున్న అప్పలరాయుడు ఏకంగా 5,000 మంది సర్దార్లతో లక్కిరెడ్డిపల్లి దగ్గర నాయుడిని చుట్టుముట్టేశాడు. అక్కడ ఉన్నది 5,000 మంది క్రూరమైన సైనికులు. బంగారు యాచమనాయుడు దగ్గర ఉన్నది కేవలం వందల సంఖ్యలో ఉన్న నమ్మకమైన వీరులు. సాధారణంగా ఎవరైనా సరే వెనక్కి తగ్గుతాడు. కానీ యాచమనాయుడు రక్తమే వేరు. సంఖ్యతో పనిలేదు, శౌర్యం ఉంటే చాలు అన్నట్టు సింహంలా శత్రువుల గుంపులోకి దూకారు. ఆ యుద్ధంలో కోరవి రామన్న, అమరచింత కృష్ణప్ప వంటి ఉద్దండులు ఎదురుపడ్డారు. కానీ బంగారు యాచమనాయుడు కత్తి దెబ్బకు వారు మట్టిలో కలిసిపోయారు. బంగారు యాచమనాయుడు వీరత్వాన్ని చూసి 5,000 మంది సైన్యం చెల్లా చెదురైపోయింది. చివరకు ప్రాణభయంతో అప్పలరాయుడు మారువేషంలో రాపూరు కొండల్లోకి పారిపోవాల్సి వచ్చింది. ఆ రోజు లక్కిరెడ్డిపల్లి నేల సాక్ష్యంగా ఒక అసాధ్యమైన విజయం నమోదైంది. ఈ విజయవార్త విన్న నవాబు ఆశ్చర్యపోయారు. బంగారు యాచమనాయుడిని పిలిపించి రాజ్ బహదూర్ అనే బిరుదు ఇచ్చారు. 6,000 మంది సైన్యానికి అధిపతిగా నియమించారు. అంతేకాదు, ఇప్పటికీ వెంకటగిరి సంస్థానంలో అత్యంత పవిత్రంగా భావించే సబ్జు అంబారి ఏనుగుపై ఉండే వెండి ఆసనంను ఆయనకు బహుకరించారు. నేటికి వెంకటగిరి రాజులు పట్టాభిషేకంలో ఈ అంబారినే వారుతారంటే ఆ యుద్ధం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. చరిత్రలో ఒక చేదు నిజం ఉంది. యుద్ధంలో వీరుణ్ణి ఓడించడం సాధ్యం కానప్పుడు పిరికి పందలు ఎంచుకునే మార్గం కుట్ర. బంగారు యాచమనాయుడు పెరుగుతున్న కీర్తి, ఢిల్లీ సుల్తాన్ ఔరంగజేబుకు ఆయనపై కలిగిన నమ్మకం ఆర్కాటు నవాబు జుల్ఫికర్ ఖాన్ గుండెల్లో రైలు పరిగెత్తించాయి. తర్వాతి ఆర్కాట్ రాజుగా యాచమనాయుడే అన్న వార్త జుల్ఫికర్ ఖాన్ను ఒక విషసర్పంలా మార్చేసింది. నేరుగా ఢీకొంటే గెలవలేనని తెలిసిన ఆ నక్క అత్యంత నీచమైన ప్లాన్ వేశాడు. అది 1693 పవిత్రమైన ఆయుధ పూజా పర్వదినం. ఆ రోజు తెలుగు వీరులు తమ ప్రాణప్రదమైన ఆయుధాలను దైవంగా భావించి పూజల్లో ఉంచుతారు. ఆ ఒక్కరోజు వారు కత్తి పట్టరు, యుద్ధం చేయరు. అది తెలుసుకున్న జుల్ఫికర్ ఖాన్ తన లోపల ఉన్న రాక్షసుని బయటకు తీశారు. ముఖ్యమైన చర్చలు ఉన్నాయి. ఒక్కసారి నా డేరాకు రండి అంటూ నమ్మబలికి పిలిచారు. నికార్సైన ఆ తెలుగురాజు శత్రువును కూడా నమ్మి నిరాయుధుడుగా కేవలం తన ధైర్యాన్నే కవచంగా చేసుకుని ఆ డేరాలోకి అడుగుపెట్టారు. నాయుడు డేరా లోపలికి వెళ్ళారు. చర్చలు మొదలయ్యాయి. కానీ అది చర్చ కోసం వేసిన టెంట్ కాదు, అది ఒక మృత్యుపాసం. నవాబు బయటకు రాగానే ముందే సిద్ధంగా ఉన్న అతని మనుషులు ఆ భారీ డేరాకు ఉన్న తాళ్లను ఒక్కసారిగా నరికివేశారు. ఆకాశం విరిగి మీద పడ్డట్టు ఆ భారీ గురారం బంగారు యాచమనాయుడు మీద కుప్పకూలింది. నిరాయుధుడు కనీసం శ్వాస తీసుకోవడానికి కూడా సందులేని పరిస్థితి. కళ్ళు మూసి తెరిచేలోపు ఆ గురారం కింద ఉన్న బంగారు యాచమనాయుణ్ణి జుల్ఫికర్ ఖాన్ సైనికులు కత్తులతో పొడిచి కిరాతకంగా అంతం చేశారు.
ఒక సింహాన్ని బంధించి చంపినట్టు అన్యాయంగా, అక్రమంగా ఒక వీరుడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆ రక్తసిక్తమైన కుట్ర జరిగిన ఆ గుంటే నేటికి ఢేరా గుంటగా పిలువబడుతుంది. ఉత్తర మల్లూరులో నేటికి ఆ నేల మీద అడుగు పెడితే ఆనాడు జరిగిన నమ్మక ద్రోహం తాలూకు ఆర్తనాదాలు వినిపిస్తూ ఉంటాయి. ఒక మహానుభావుణ్ణి, ఒక గొప్ప పాలకుణ్ణి మనం కోల్పోయింది యుద్ధంలో కాదు, స్వార్థంతో నిండిన ఒక నీచమైన కుట్రలో. ఈ ఘటన విన్న ఎవరికైనా కళ్ళల్లో నీళ్లు తిరగక మానవు. ఢేరా గుంటలో జరిగిన ఈ నమ్మక ద్రోహం వార్త ఉత్తరమల్లూరు కోటకు చేరగానే ఒక్కసారిగా ఆకాశం విరిగిపడినంత పనైంది. రాజులేని కోట, రక్షణ లేని రాజ్యం. శత్రువుల కత్తులు కోట గుమ్మం దగ్గరకు చేరుతున్నాయి. జుల్ఫికర్ ఖాన్ సైన్యం కోటలోకి ప్రవేశించి తమను అవమానిస్తుందని వీరవనితలు ముందే ఊహించారు. పరాయివాడి చేతికి చిక్కి బానిసలుగా బతకడం కంటే మరణమే గౌరవప్రదమని భావించారు. బంగారు యాచమనాయరు ముగ్గురు భార్యలు మరియు కుమార్తెలు కన్నీళ్లు పెట్టుకుంటూనే ఆ ధైర్యవంతులు అగ్నిలోకి దూకి ఆత్మ బలిదానం చేసుకున్నారు. తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి వారు చేసిన ఈ త్యాగం సామాన్యమైంది కాదు. వారి స్మారకార్థం అక్కడ నిర్మించిన 2 ఆలయాలు నేటికీ ఆ వీరత్వానికి, పవిత్రతకు సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. వెంకటగిరి రాజవంశం ఆ రోజే అంతమైపోవాల్సింది. కానీ ప్రోలు అనే ఒక నమ్మకమైన పనిమనిషి ప్రాణాలకు తెగించి ఒక సాహసం చేసింది. బంగారు యాచమనాయరు కుమారుడు సర్వజ్ఞ కుమార యాచంద్ర కుమార నాయనులను, అలాగే వారితో పెరిగిన రామారావు అనే బ్రాహ్మణ బాలుల్ని తీసుకుని శత్రువుల కళ్ళుగప్పి రహస్య మార్గం గుండా కోట దారించింది. ఆమె పడిన ఆ కష్టం, చూపిన ఆ ధైర్యమే లేకపోతే ఈరోజు మనం చెప్పుకుంటున్న వెంకటగిరి రాజవంశ చరిత్రే ఉండేది కాదు. ఒక వంశపు దీపాన్ని కాపాడడానికి ఆమె చేసిన ఆ ప్రయాణం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. అయినా ఈరోజు మనం చాలా కోల్పోయాం. జుల్ఫికర్ ఖాన్ జరిపిన ఆ దారిలో ఎన్నో ఏళ్ల నాటి ప్యాలెస్ రికార్డులు ఖాళీ బూడిదయ్యాయి. బంగారు యాచమనాయరికి చెందిన ఒక సువర్ణ సింహాసనం ఆ దుర్మార్గుల పాలయ్యింది. మన పూర్వీకుల గొప్పదనాన్ని చాటి చెప్పే ఎన్నో ఫర్మానాలు మంటల్లో కలిసిపోయాయి. చరిత్ర అంటే కేవలం విజయాలు మాత్రమే కాదు, ఇలాంటి కన్నీటి గాథలు కూడా. ఈ నేల మీద చిటికిన ఆ వీరుల కలలను, ఆ వనితల త్యాగాలను మనం మర్చిపోకూడదు. ఇది రాజా బంగారు యాచమనాయరి రక్తసిక్తమైన వీరత్వంతో కూడిన నిజమైన కథ. బంగారు యాచమనాయరి మరణంతో వెంకటగిరి పాత రికార్డులన్నీ కాలి బూడిదయ్యాయి. కానీ ఆ బూడిద నుంచే ఆధునిక వెంకటగిరి చరిత్ర ఒక ఫినిక్స్ పక్షిలా పుట్టుకొచ్చింది. నాడు ఆ పనిమనిషి ప్రోలు కాపాడిన రాకుమారులు సర్వజ్ఞ కుమార యాచంద్ర మరియు కుమారనాయన్లు సురక్షితంగా సత్కోడ సంస్థానాధిపతి జూపల్లి రామానాయుడు చెంతకు చేరారు. అనాథలైన ఆ పిల్లలే రేపటి రోజున ఒక మహాసామ్రాజ్యానికి వారసులు అవుతారని నారు ఎవ్వరూ ఊహించలేదు. ఒక ఆసక్తికరమైన మలుపు. తన కుట్ర బయటపడితే చక్రవర్తి ఔరంగజేబు తన తల నరికేస్తారని జుల్ఫికర్ ఖాన్ వణికిపోయారు. నిజం ఢిల్లీకి చేరకముందే ఒక కొత్త అబద్ధాన్ని సృష్టించారు. ప్రభు, యాచమనాయన్ని నేను చంపలేదు. జింజీకోట రక్షకుడు సురప్ సింగ్ దారుణంగా హత్య చేశారు. ఆ పిల్లలు అనాథలయ్యారు. వారికి మనం న్యాయం చెయ్యాలి అంటూ చక్రవర్తిని నమ్మించారు. తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ వారసులకు భారీ నష్టపరిహారాన్ని ప్రకటించేలా చక్రవర్తిని ఒప్పించారు. ఫలితంగా ఔరంగజేబు చక్రవర్తి ఒక చరిత్రాత్మకమైన ఉత్తర్వు జారీ చేశారు. దాని ప్రకారం నెల్లూరు, తిరుపతి, కాళహస్తి, రాపూరు, గూడూరు వంటి 14 తాలూకులను కలిపి ఒక భారీ జాగీర్గా మార్చి యాచమనాయరు వారసులకు అప్పగించారు. ఆ కాలంలోనే వార్షిక ఆదాయం అక్షరాల 25,32,000 రూపాయలు. అంటే నేటి లెక్కల్లో అది వేల కోట్ల రూపాయలతో సమానం. ఒక చిన్న సంస్థానంగా ఉన్న వెంకటగిరి ఈ దెబ్బతో దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన రాజ్యంగా అవతరించింది. అప్పటిదాకా దక్షిణాన ఉన్న రాజధాని ఈ ఘటన తర్వాత శాశ్వతంగా వెంకటగిరికి మారింది. నాటి నుండి నేటి వరకు ఆ వంశీయులు రాజా బహదూర్ అనే బిరుదుతో, అదే శౌర్యంతో తన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. కుట్రతో ఒక వీరుణ్ణి చంపగలిగారు, కానీ ఆ వంశపు రక్తాన్ని, వారి పౌరుషాన్ని మాత్రం ఆపలేకపోయారు. రికార్డులు కాలిపోయిన ప్రజల గుండెల్లో నిలిచిన ఈ వీరగాథే నేటికీ వెంకటగిరి కోట గోడల మీద ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. జై హింద్.